పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు జాపి కూర్చున్నాడు నుల్లా ఓ పరై తరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఉన్నావే? వెల్కమ్ బ్యాక్. నేను మీ జోర్దార్ రాములు. ప్రజల వద్దకే పాలన లెక్క మన జోర్దార్ వార్తలు హెచ్ఎం టీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సరికొత్త కార్యక్రమం ప్రజల వద్దకే అభిప్రాయ సేకరణ. మరి మనం కూడా ఇవాళ ఇల్లు తిరిగి ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తాం. మీరు కూడా నాతో రండి. మొదట్లో నీ బిల్డప్లు చూసి ఎవరో కొత్త యాంకర్ గిట్లా వచ్చిండు కావచ్చు మన జోర్దార్ వార్తలకు అనుకున్నా. నువ్వానే? అయినా ఇప్పుడు నువ్వు జనాలలోకి పోయి కొత్తగా సేకరించాల్సిన అభిప్రాయం ఏందో మరి. ఏమున్నది అని అడుగుతానవేందే ఎలక ముద్దాన. సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లున్నది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏలుబడి ఎట్లున్నది అని అడిగేటందుకు పోతానంచను. దానికోసానికి నువ్వు ఇల్లు తిరిగి మంచి మూతిలో గొట్టం పెట్టి అడగాలనా? గిదే ముచ్చట మీద చెయ్యి పట్టోళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ లో ఒక సర్వే పెట్టిళ్ళు. తెలంగాణలో ప్రజలు ఎసొంటి పాలన కోరుకుంటున్నారని. ఇంకేమున్నది, మా రేవంత్ సారు ఏలుబడిలా తెలంగాణ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలు లెక్క వికసిస్తుంది కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీ పాలనే కావాలని కోరుకుంటున్నాం అని చెప్పుంటారు. అంతే కదా? అట్లా కాదే తాత, బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ పాలన కావాలనా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కావాలనా అని అడిగితే 67% మంది బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ పాలనే మంచిగుంది అని అంటే 33% మంది మాత్రమే షేయి పార్టీ పాలన మంచిగుందని చెప్పిండ్లే. ఆ ఫామ్ హౌస్ పాలన మంచిగున్నది అని చెప్పిన వాళ్ళంతా ఏ పాటో ఆ కారు పార్టీ కార్యకర్తలే ఉన్నట్టున్నది. అందుకే మా ప్రజల పాలనకు చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి. ఎరికారా నీకు? అయినాక పలక ఫోన్లలో సర్వేలు చేస్తే ఏం ఎరక అవుతుంది? ఇల్లు తిరిగి మూతల కాడ ఈ మైకులు పెట్టి అడుగుతేనే మంచిగా అర్థమవుతుంది. అందుకని నా సర్వే చేసి పోతాను. ఎవరో పోలు పెడితే మేమెందుకు అనుకుందామే? గా పోల్ పోస్ట్ చేసిందే మీ షెయి పార్టీ అకౌంట్లనే. గా పేజీని ఫాలో అయ్యేటోళ్ళు కూడా ఎక్కువ షెయి పార్టీలే ఉంటారు. గసంటప్పుడు గది తప్పని నువ్వెట్లా అంటావు చెప్పు? అట్లా అయితే మరి జనం మరి రేవంత్ సారు పాలనను ఇష్టపడతలేరంటావా పిల్ల? ఏమో అదే నిజం కావచ్చు. మరి మొన్ననే సూరు రాదు టకీ 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 మని మీ అకౌంట్లల్లో పైసలు పడితే మెసేజ్లు చూసుకోర్రి అని చెప్పిండు. కానీ ఎవరి అకౌంట్లో కూడా చక్కగా పైసలే పడకపోయాయి. రైతు భరోసా పైసలు మొత్తం 10% రైతులకు కూడా రైతు భరోసా పైసలు రాలేదట. ఇక గదేసూరు రాదు మరి. ఇంకా గదిగాక 100% రైతులకు రుణమాఫీ చేసినామని చెప్పిన సర్కారు 2 లక్షల రూపాయల రుణం ఉన్న రైతులకు రూపాయి కూడా మాఫీ చేయకపాయే. గద్దెనెక్కిన 100 రోజులలోనే మా ముసలోళ్లకు 4,000 రూపాయల పింఛన్ పైసలు ఇస్తామని చెప్పింది. గవే పాత 2,000 రూపాయలు చేతిలో పెట్టబట్టింది. ఇక మన కోమటిరెడ్డి వెంకటన్న సార్ అయితే రే కేటీఆర్ గా ఇక చూసుకోరా మొదటి సంతకం ఈ 4,000 రూపాయల పింఛన్ మీదనే అని అన్ని తొడలన్నీ తరుచుకుంటే స్టేజ్ మీద మొత్తుకున్నారు. ఏది ఆ ముచ్చట్లు మా ముసలోళ్ళందరినీ బుస్సున ఉబ్బి గుద్దుడు గుద్దిరి చెయ్యి పాచికి గెలిపించినాడ కూర్చునే పెట్టి. అరే కేటీఆర్ ఇక చూసుకో 4,000 రూపాయలు నెలకు 4,000 రూపాయలు. రేపు మొదటి నెలలే మొట్టమొదటి సంతకం 4,000 రూపాయల పెన్షన్ తోని. ఇంకా గంతేనానే? మా అడవిల గండ్ల పెళ్లిళ్లకు తులం బంగారం అంటే పొంగి పోయినాం. నెల 2,500 అంటే ఆనందపడ్డాం. కానీ ఇప్పుడేమో ఏది పత్తకే లేకపాయే. కేసీఆర్ సారు ఫామ్ హౌస్ లో పడినా కూడా ఎవరికి ఇవ్వాల్సిన పథకాలను వాళ్ళకు సక్రమంగా ఇచ్చిండు. అదే నువ్వు ప్రజాపాలన అని పెట్టి ప్రజల నడువుండి ఏ పథకాన్ని చక్కగా ఇచ్చినావు అయ్యా రేవంత్ సారు అని ప్రజాపాలన కంటే ఫామ్ హౌస్ పాలనే మంచుకునేది అని వాళ్ళకే ఓటు గుద్దినట్టున్నారు జనాలు. ఏ తిరిగేషన్లో గా పోలు పెట్టాలని కాంగ్రెస్ పార్టీకి సలహా ఎవరిచ్చిల్లో గాని ఇప్పుడు గా సర్వే పోస్టు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతుంది. కాయా మరి చేసే పనులన్నా సక్రంగా లేనప్పుడు కనీసం గిసొంటి పోస్టులన్నా సక్రంగా రాసుకోరా ఈ చెయ్యి పార్టీలు? ఇప్పుడు జనాలలో నిండిన అపనమ్మకాన్ని ఎట్లా నిలబెడతారు చెప్పు ఈ చెయ్యి పార్టీ మీద? ఆయన వీళ్ళు ఏం సుఖంగా పాలిస్తారని మరి ఇసొంటి పోస్టులు రాసుకొచ్చుకుంటారు కావచ్చు ఏమో. ఏలువాడికి ఏమైంది గట్ల అంటున్నావు? మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం ఇయ్యనే పట్టిరి. గట్లనే ప్రతి ఇంటింటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇయ్యనే పట్టిరి. ఇద్దరు ఆ కథ ఏందో తిరగబడ్డప్పుడు ఆ సంస్థల పురాణం అంతా బయటపడుతుంది. కానీ ఆయన నాదొక డఫ్టు పిల్ల. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేటందుకు లేని ఇక మాత్రం పడవచ్చే లేని తిప్పల కాబట్టే అసొంటిది మరి ఢిల్లీలో నిరుద్యోగులకు
నెలకు 8,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎందుకు ఒప్పుకుంటాంది కావచ్చు ఈ షేయి పార్టీ? సాధ్యం అవుతుందా మరి? ఏమోనే ఏ లక్షల గెలవనీకి 1,00,000 హామీలు ఇస్తాయి పార్టీలు, గది సాధ్యం అవుతుందా కాదా? ఒకవేళ పలానా పార్టీ గెలిచేదుంటే హామీలు ఇచ్చిన పనులు చేస్తుందా చెయ్యదా అనేది జనాలు ఆలోచించుకోవాలి. అబ్బో, జనాలకు గంత సోయ ఉంటే గీ ఉచ్చతలను నమ్మి ఎందుకు మోసపోదురే తల్లి. ఆయన నేను ముచ్చట అడుగుతా చెప్పు పిల్ల. ఇప్పుడు మన రేవంత్ సార్ సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే గింతగానం తిప్పల పడతారు కదా. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి ఎప్పుడు చేస్తారంటావు? అంటే ఇప్పుడు రోడ్లు వేపియాలి, బళ్ళు కట్టియాలి, దవాఖానలు కట్టియాలి, ఓయితే చెప్పుకుంటూ పోతే మస్తు అభివృద్ధి పనులు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు చేస్తారంటావు మరి? గా ముచ్చట్లన్నీ సర్కార్ను నడిపిస్తున్న పెద్దలు చూసుకుంటారు గాని ముసళ్ళు అయితే ఇంటి ముంగట గా బబ్బెర్లెండ పోసిందే, నువ్వైతే పోయి ఎత్తుపోగవి. నేను ఇంతగానం సోపు టాప్గా తయారై జనాల దగ్గరికి పోయి వాళ్ళ మూతులలో గొట్టాలు పెట్టి సర్కారు పాలన ఎట్లున్నది అని అడుగుదామని అనుకున్నా. కానీ సర్కారే వాళ్ళకు వాళ్ళే పోస్టులు పెట్టుకొని వాళ్ళకు వాళ్ళే ఇళ్ళడకలు పడే కథ అవుతుందా? అయితే అయినా కూడా ఓ పిల్ల ఇక్కడ ఒక 2 ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటా ప్లీజ్, ఏమనుకోకు. చలో రండి. తమ్ముళ్ళు నమస్తే, నీ పేరేం పేరు వచ్చినా? వెంకటేష్. చెప్పురా వెంకటేశు. ఇప్పుడు కేసీఆర్ సార్ పరిపాలన మంచిగున్నదా, ఇప్పటి రేవంత్ సార్ పరిపాలన మంచిగున్నదా? ఎవరైతే ఇచ్చిన హామీ నెరవేర్తే సరిపోతుంది. అంతే నిజమే. చూస్తున్నావు కదా వెన్నెలమ్మ, ప్రజల యొక్క అభిప్రాయం గీ తీరుగున్నది. వాళ్ళు పరిస్థితి ఎట్లా ఉన్నది, వీడుంచి నన్ను కూడా దంచేటట్టున్నది. నేను పోతాను అవ కొడుకో. చూసిందా అనుల్లా, అసలుకే రైతు భరోసా చాలా మందికి వల్లే 6 గ్యారెంటీలలో చాలా గ్యారెంటీలు చక్కగా అందుతనే లేవని జనాలందరూ గరం మీద ఉన్నారు. గిసొంటప్పుడు తెలంగాణలో ప్రజలు ఎసొంటి పాలన కోరుకుంటున్నారని గీ షెయి పట్టలు పోస్టులు పెట్టుడు అవసరమా చెప్పుండ్రి? గాళ్ళకు తగ్గట్టే జనాలు కూడా ఫామ్ హౌస్ పాలన మంచిగున్నదని ముఖం మీదనే చెప్పిండ్రు.